ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, పాపులైన మనుషులందరినీ ప్రేమించిన దేవుడా, విలువైన నీ రక్తంతో విమోచించి ప్రతి మనుషుడికి రక్షణ అవసరమని ఆ రక్షణను సిద్ధము చేసి ప్రతి ఒక్కరికి తెలియపరిచిన దేవుడా నీకు వందనాలు. రక్షించబడిన వారికి దేవుని శక్తి అని, ఆ శక్తితో దేవుని యొక్క నామాన్ని స్తుతించి ఆరాధించే వారికి ఒక ప్రత్యేకమైన స్థలము పరలోకమును ఉంచానని మీరు చెప్పి ఉన్నారు. ప్రభా నీకు స్తోత్రము. మా నిమిత్తము మా కొరకు గొప్ప గొప్ప కార్యములను చేసి మమ్మలందరినీ కూడా ఆ దేశమునకు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రము తండ్రి. ఈనాడు ఈ దినమునైనా పరిశుద్ధ దినము, నిన్ను ఆరాధించే దినము, నిన్ను స్తుతించే దినము. ఈ దినము మాకు మీరు ఆశీర్వదించి ఇచ్చిన దినం ఇది. ఆశీర్వాదకరమైన దినమందు ఆరాధించాలని, స్తుతించాలని నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరినీ నీవే ఆకర్షించి ఆత్మపూర్లుగా స్థిరపరిచి ఈ కార్యక్రమానికి, ఈ ఆరాధనకు సంబంధించి పాటలు పాడుచుండగా నీ బిడ్డల స్వరాలు మీరు ముట్టండి. గంభీరముగా గళమెత్తి పాడినట్లుగా బిడ్డలకు నేర్పించండి. ఆత్మదేవుడా, నీకే సమస్తము సాధ్యమున్నాయి. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు కదా ప్రభా. అలాగా నీవు నీ అధికారము చేత మమ్మల్ని అందరినీ స్థిరపరిచి బలపరుచుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రార్థన ఆలకించే దేవుడా, సర్వ శరీరులు నీ వద్దకు వస్తూ ఉన్నారు నాయన. నూతన ఆత్మలు నీ సన్నిధికి వస్తూ ఉన్నారు ప్రభా. క్రొత్త ఆత్మలను నువ్వు నడిపిస్తున్నందుకు స్తోత్రము తండ్రి. మేమైతే ఎవరిని పిలవట్లేదు కానీ నీవే నీ ఆత్మ ద్వారా వెళ్ళి వారి హృదయాలని ఆకర్షించి వారికి చక్కటి మార్గమును చూపించి నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలున్నాయి. ఇది నీ సంఘము, నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన నీ సంఘములో మేమందరము సభ్యులమున్నాయి. నిన్ను ఆరాధించాలని ఆశతో, ఆత్మతో, సత్యముతో నిన్ను ఘనపరచాలని ఉద్దేశాలతో వచ్చి ఉన్నాము తండ్రి. మమ్మల్ని మీరే బలపరిచి మాకు నీ పరలోకపు దీవెన ఆశీర్వాదాలు మా అందరికీ కలుగునట్లుగా ఈ ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు వరకు నీవే ఇక్కడ అధ్యక్షులుగా ఉండి, అధికారులుగా ఉండి, బోధకులుగా ఉండి మీరే నీ ప్రజలతో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును. వారు మంచి పాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి
యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొను వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పని వాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కనులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. కీర్తన పాడుకుందాం అందరం కలిసి దేవుని ఆరాధించటానికి. స్వరాలు కలిపి అందరం చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచవలసిందిగా కోరుచున్నాను. ప్రతి ఒక్కరూ పాడాలి. ఈ మాటలతో, ఈ పాటలతో దేవునికే మహిమ రావాలి. పావురమా సంగముపై రాలు మీదే జ్వాలలుగా, పావురమా సంగముపై రాలు మీదే జ్వాలలుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. పావురమా సంగముపై రాలు మీదే జ్వాలలుగా, పావురమా సంగముపై రాలు మీదే జ్వాలలుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. తొలకరి వానలు కురిసే ఫలభరితంపై వెలసే. తొలకరి వానలు కురిసే ఫలభరితంపై వెలసే. కడవరి చినుకులు పడగా పొలములు, కడవరి చినుకులు పడగా పొలములు ఫలించెను దీవెనలే. పావురమా సంగముపై రాలు మీదే జ్వాలలుగా, పావురమా సంగముపై రాలు మీదే జ్వాలలుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. అభిషేకాలంకృతమై అపవాదిని కూర్చెనులే.
అభిషేకాలంకృతమై అపవాదిని కూర్చెనులే సభకే జయము ఉభికే జీవము సభకే జయము ఉభికే జీవము ప్రభలు ప్రభు రాజములే పావురమా సంగముపై చాలు మీరే జ్వాలలుగా పావురమా సంగముపై చాలు మీరే జ్వాలలుగా హల్లెలూయా 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 బలహీనతలో బలమా పరిశోధతలో వరమా బలహీనతలో బలమా పరిశోధతలో వరమా ఎగిరే వరమా ఓ బాబురమా ఎగిరే వరమా ఓ బాబురమా దిగిరా దిగిరా త్వరగా పావురమా సంగముపై చాలు మీరే జ్వాలలుగా పావురమా సంగముపై చాలు మీరే జ్వాలలుగా హల్లెలూయా 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 బలహీనతలో బలమా పరిశోధతలో వరమా బలహీనతలో బలమా పరిశోధతలో వరమా ఎగిరే వరమా ఓ బావురమా ఎగిరే వరమా ఓ బావురమా దిగిరా దిగిరా త్వరగా 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 బలహీనతలో బలమా పరిశోధనలో వరమా స్వరమెత్తి బలహీనతలో బలమా పరిశోధనలో వరమా ఎగిరే వరమా ఓ బావురమా ఎగిరే వరమా ఓ బావురమా దిగిరా దిగిరా త్వరగా 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 పావురమా సంగముపై చాలు మీరే జ్వాలలుగా పావురమా సంగముపై చాలు మీరే జ్వాలలుగా హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా బలహీనతలో బలమా పరిశుద్ధతలో బలమా బలహీనతలో బలమా పరిశుద్ధతలో వరమా ఎగిరే వరమా ఓ పావురమా ఎగిరే వరమా ఓ పావురమా దిగిరా దిగిరా త్వరగా పాడాలి దిగిరా దిగిరా త్వరగా స్తోత్రం దిగిరా దిగిరా త్వరగా పావురమా సంగముపై ప్రాలు మీదే జ్వాలలుగా పావురమా సంగముపై ప్రాలు మీదే జ్వాలలుగా హల్లెలూయా 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 చప్పట్లు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధానములో ఉన్న మనమందరము ప్రార్థన చేసుకుందాం. ప్రభు మాట కొరకు అందరము కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ దినము నీతో ఏమి మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు, నువ్వు ఆలకించటానికి సంసిద్ధముగా ఉండాలి. దేవుని మాట నువ్వు ఆలకించటానికి నువ్వు సంసిద్ధముగా ఉన్నావా? సిద్ధపడి ఉందాం. పరిశుద్ధుడా, బలమైన దేవుడా, ఘనమైన తండ్రి యేసు ప్రభువా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడా, నీ ప్రజలైన వారిని నువ్వు దర్శించి బలపరచటానికి ఇష్టపడుతున్న దేవుడా, ఇదిగో నీ భక్తులుగా నీ పిల్లగా ఈ స్థలములో కూడుకొని కొన్ని పాటలు పాడి నిన్ను స్తుతించాము నాయన. నీకు ఇష్టమైన పాటలైతే తిరిగి మరలా మమ్మల్ని ఆశీర్వదించండి. ఒకవేళ నీకు ఇష్టం లేని పాటలు పాడినట్లయితే వాటిని తొలగించున్నాయి. నీ వాక్యము కొరకు ఆశతో ఎదురు చూసే నీ ప్రజలకు నీవే నీ గ్రంథము ద్వారా, నీ ఆత్మ ద్వారా ప్రతి అధ్యాయము ప్రతి వచనము పరిశీలనగా మా అందరికీ తెలియపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి అందరూ. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలారా, నా తోటి విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు తను అనుకున్న మాటనే మాట్లాడతాడు. అది మనుషులు ఇష్టపడతారా ఇష్టపడరా అని దేవుడు ఆలోచించడు. దేవుడు మాట్లాడే ప్రతి మాటని మనుషులు ఏం చేయాలంటే ఇష్టపడాలి. ఆ మాటల్లో ఉన్న భావాల్ని
గ్రహించాలి. ఆ మాటను బట్టే నీకు, నాకు, మనకి, అందరికీ ఫలము ఇవ్వటానికి దేవుడు ఇష్టపడతాడు. అందుకని దేవుని బిడ్డలారా, దేవుని వలన మనందరికీ మేలుకరమైన సంగతులే బోధిస్తాడు. అది నీ మనస్సుతో నువ్వు చెప్పుకోవాలా. ఏమని అంటే, నా మనసా, నాలో ఉన్న మనసా, నువ్వు తొందరపడకు. దేవుడు మాట్లాడుతున్నాడు, చక్కగా నువ్వు ఆలకించు అని ప్రతి మనుష్యుడు తన మనసుతో చెప్పుకోవలసి అవసరత ఎంతైనా ఉందండి. ఎందుకంటే మనసు అన్నది చాలా తొందరపడుతూ ఉంటుంది. మనసు అన్నది ఒక చోట నిలిచి ఉండదు. మనసు అన్నది తొందరగా త్వరపడుతుంది, అది ఒక చోట నిలబడదు. మనసుని కంట్రోల్ చేసుకున్నవాడే మానవుడు అని, ఆయనే దేవుడని కూడా అనొచ్చని బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. అందుకే ప్రతి మనుషుడికి దేవుడు మనసును పెట్టాడు. మనస్సు చంచల మనసు అవ్వకూడదు, మనస్సు అడియాసలు అవ్వకూడదు, మనస్సు ఏమండి దేవుని మీదే గురి పెట్టాలి. అలా గురి పెట్టినట్లయితే ఆ దేవుడు నీకి, మనకి ఏమేమి చేస్తాడో బైబిల్ గ్రంథంలో ఉన్నవి, ఇవి మనం జాగ్రత్తగా తెలుసుకుందాం. దేవుడు ఎప్పుడు కూడా మనుషులతో మాట్లాడినప్పుడు మనుషులకి మేలు కొరకే చెప్తాడంట. ఏమండి, మేలు కొరకే. ఒకసారి ఆ మాట చదువుతారా? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండమ్మా. ద్వితీయోపదేశకాండము 10. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను మాత్రమే ప్రేమించి యెహోవాను పూర్ణ మనస్సుతో, ఏ మనసు అంట? పూర్ణ మనస్సుతోను సేవించి. ఏం కొరకంట? ఎవరి మేలు కొరకు? మన మేలు కొరకేనా? కాదు కాదు. పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుణ్ణి పూజించేవారు, దేవుణ్ణి ఆరాధించేవారు ఉంటారు. వాళ్ళకి మాత్రమే ఏంటంట? మేలు కదా. మరి పూర్ణ మనసు లేకపోతే, పూర్ణ ఆత్మ లేకపోతే, పూర్ణ శక్తి లేకపోతే మనిషి ఉంటావు, కానీ ఏం ప్రయోజనం? ఏమండి, పూర్ణ మనస్సు అంటే నీలో ఉన్న మనస్సు నీ దేవుని పట్ల ఎలా ఉండాలంట? పూర్ణ మనస్సు అంటే ఎటువంటి అరమరక లేకుండా, ఎటువంటి ఎలుతు లేకుండా, ఎటువంటి కొలత లేకుండా, దాన్ని ఏమంటారంటే నిండి మనస్సు అంటారు కదా. బైబిల్ చరిత్రలో ఒక ఆయన గురించి రాసి ఉంది. అంటే మనసు గురించి వచ్చింది కాబట్టి ఆ మాట నేను చెప్పవలసి వస్తుంది. ఏమ్మా,
ఆలోచించండి, ఒక్కొక్కరికి ఒక గుర్తింపు ఇచ్చాడు దేవుడు బైబిల్లో. అంటే వారికి ఉన్న విధానాన్ని బట్టి వారిని అలాగ దేవుడు చూశాడు. ఏమండి, ఒకవేళ నోవా గారిని చెప్తే నీతిపరుడని బిరుదిచ్చేయడానికి, అబ్రహాం గారిని చూస్తే నమ్మకమైన వాడు, విశ్వాసం గలవాడు అని ఆయనకు బిరుదిచ్చాడు కదా. లేక మోసే గారిని చూస్తే ఇల్లంతటిలో నమ్మకమైన వాడని ఆయనకు బిరుదిచ్చాడు కదా. యెహోషువ మంచి పరిచారకుడని ఆయనకు బిరుదిచ్చాడు. కాలేబు నిండి మనస్సు గలవాడని ఆయనకు బిరుదిచ్చాడు. ఇలా ఒక్కొక్కరు ఒక బిరుదులు చాలా ఉన్నాయి బైబిల్లో. కానీ వాడితో కలిసి చాలామంది ప్రజలు ఉన్నారు. లక్షల కొలది ఉన్నారు, వేల కొలది ఉన్నారు, వందల కొలది ఉన్నారు ప్రజలు. కానీ ఉన్న ప్రజలందరిలో నుండి ఇదిగో ఇలాగ ఒక్కొక్కళ్ళు దేవుడు. ఏమండి, ఒకవేళ చెప్పాలంటే స్త్రీలలో, ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు కనబడిన స్త్రీలలో మిరియం అనే ఒక ఆమెని ప్రవక్త అని దేవుడు పిలిచాడు. ఆమె ఏం చేసేది? ఇలాగ మనం వరుసగా బైబిల్లో చూస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరికి ఒక బిరుదు ఇచ్చాడు దేవుడు, ఒక ఘనత ఇచ్చాడు దేవుడు, ఒక విలువ ఇచ్చాడు దేవుడు. దాన్ని బట్టి వారు మేలులు పొందుతూ ఉన్నారు. మేలులు పొందుతూ ఉన్నారు. మరి నీకేమిచ్చాడు? మనకేమిచ్చాడు? అది మనకు తెలియదు కదా. ఎప్పుడైనా ఆలోచించామయ్యే? తెలియదు. అది నీకేమి ఇచ్చాడు అది నీకు అర్థం కాలేదు. ఎందుకంటే నీ మనసు, ఏమండి, సంపూర్ణం అవ్వట్లేదు. నీ మనస్సు పరిపూర్ణం అవ్వట్లేదు. అది అక్కడ పోతుంది అంతా. మనకు వచ్చే మేళ్ళన్నీ కొట్టుకుపోతున్నాయి ఇలా పక్కకి. మళ్ళీ నిన్ను చూస్తే నీ దగ్గర ఏమీ లేవు అన్నట్లుగా నువ్వు కనబడటం అది మంచి పని, మంచి పద్ధతి కాదు. ఏదో ఒకటి కలిగి ఉన్నాను, ఇదిగో దేవుడు ఇది నాకు ఇచ్చాడు, దీన్ని నేను కలిగి ఉన్నాను అని గట్టిగా, నమ్మకముగా, విశ్వాసముతో ఆ మాట చెప్పగలవారమై ఉండాలా. చెప్పగలవారమై ఉండాలా కదండి. అది పాత నిబంధన గ్రంథం. క్రొత్త నిబంధనలకు కూడా చాలామంది మనం చూడొచ్చు. యేసుప్రభు వెనకాల తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుప్రభుని నమ్ముకొని ఆయనతోనే ఉన్నవారు కూడా ఉన్నారు. కానీ వారిలో నుండి ప్రత్యేకంగా దేవుడు చూశాడు కొంతమందిని. ఏమండి, ఒకవేళ 12 మంది శిష్యులు ఉన్నారనుకోండి, 12 మంది శిష్యులో ఎక్కువ శాతము దేవుని గురించి సాక్షిగా నిలబడిన వ్యక్తి ఎవరంటే పేతురు వస్తాడు. గుర్తుకి పేతురు వస్తాడు. వాక్యం చెప్పడంలో కానీ, సాక్షి ఇవ్వటంలో కానీ, అన్యజనులతో మాట్లాడటంలో కానీ గొప్ప నేర్పరి గలవాడు పేతురు. అలాగే స్త్రీలలో చాలామంది స్త్రీలు ఉన్నారు. స్త్రీలందరిలో దేవుని కొరకు లేక ప్రభు కొరకు ప్రత్యేకముగా ఘనమైన కార్యాలు చేసిన స్త్రీ మగ్దలేని మరియమ్మ. దేవునికి స్తోత్రం. మిగతా వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి గుర్తింపులు లేవు. అలాగే దేవుడు నీకు మేలు చేయాలని, నువ్వే మేలు పొందాలని నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నువ్వెలా ఉన్నావో అది నీకు తెలియాలి. మనం ఎలా ఉన్నామో మనకు తెలియాలి. ఎలాగుంటే దేవుడు దీవిస్తాను, లేక ఎలాగుంటే దేవుడు నీకు మేలు చేస్తానన్నాడండి వాక్యంలో. పూర్ణ మనస్సు. ఏమండి, అనేకసార్లు ఈ మనసు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఒక్క నిమిషాలు వచ్చేస్తుంది, అమెరికా వెళ్ళి వచ్చేస్తుంది మనసు. మనిషి అయితే వెళ్ళలేవు, కానీ మనసు అయితే టప్పని వెళ్ళి వచ్చేస్తుంది. వెళ్ళి వచ్చేసిన అమెరికా అంటుంది, ఎంతవరకు వచ్చేసావు? వచ్చేస్తాను. మనస్సుకి అంత స్పీడ్ ఉంది. మనస్సుకు దేవుడు అంతా స్పీడ్ ఇచ్చాడు. వెళ్ళి వచ్చేస్తే నేనంటది,
నువ్వు ఎప్పుడు వెళ్ళావు అంటే నీకు తెలియకుండా నేను వెళ్ళి వచ్చేసానంటది మనస్సు. అవునండి, నిజమే, అది వాస్తవం. అది దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని యొక్క మాట కదండి, దేవుని యొక్క మాట ఆలకించడం మనకెంతైనా మేలు. మరి ఆ మేలు అయిన మాటల్ని మనం జాగ్రత్తగా వింటే నీకు ఆ మేలు ఏంటో దేవుడు చూపిస్తాడు. ఒకవేళ మనుషుడు భూమి మీద బ్రతుకున్నంత కాలం ఏమనుకుంటాడండి? ఎక్కువ శాతం మనం అందరం ఏమనుకుంటాం? ఒకవేళ ఏమండి, ఎవరితో నాకు విభేదాలు లేకుండా, ఎవరు కూడా నా మీదకి ఏమండి గొడవకు రాకుండా కదా, ఇది కోరుకుంటారు ప్రతి మనుషుడు. అంటే పద్దాక గొడవలు పెట్టుకుందాం అనుకుంటారా? అనుకోరు. నా మీద ఎవరు రాకూడదు, నేను ఎవరితో గొడవ పెట్టుకోకూడదు అని ఒక మాట ఉంటుంది, అది ఆలోచన ఉంటుంది, అది చెప్పబోయినా కానీ ఉంటుంది ప్రతి మనిషికి. తర్వాత ఏముంటుందంటే, నాకు సమృద్ధిగా కరువు లేకుండా ఆహారం తినాలి, ఆహారం దొరుకుతూ ఉండాలి, ఆ తర్వాత దాన్ని మించి ఏదైనా వస్తూ ఉంటే ఆదాయంగా ఉంటుందేమో, కానీ ఇవి దొరకాలా, ఇవి కావాలని అనుకుంటారు ప్రతి మనుషుడు. ప్రతి ఒక్కరికి ఉన్న అలవాటు అదే. కానీ ఈ అనుకున్న రెండు నీకు సొంతం అవ్వట్లేదు అంటూ నీవు వాటిని పొందుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఎవరితో గొడవ లేకుండా ఉండలేకపోతున్నావు కదా, అప్పుడప్పుడప్పుడు ఆకలి మంట, కడుపు మంట, ఏమండి అనుకున్నంతగా తినలేకపోతున్నాం. ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. ఏంటో కారణం? మరి వీటి గురించే దేవుడు ఈరోజు చెప్పాలని తన వాక్యాన్ని మన ముందుకు తీసుకొచ్చాడు. ఈ రెండు సందర్భాలు చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. ఎప్పుడు నీకు శత్రువు బాధ ఏమండి లేకుండా ఉంటుంది, ఎప్పుడు నీవు సమృద్ధిగా ఆహారమును తినగలుగుతావు, ఇది మనము జాగ్రత్తగా చూసుకుంటే దీనిలో మనకి మంచి ఆలోచన వస్తుంది. నెంబర్ 1 చూస్తారా? నెంబర్ 1 చూడండి, నిర్గమకాండము 23వ అధ్యాయము, నిర్గమకాండము 23వ అధ్యాయము 22వ వచనం. 23వ అధ్యాయము 22వ వచనము. బైబిల్ అన్నీ మీరే చూసుకోండి, మీరే చదువుతున్నారు, నేనేం చదవట్లేదు. మళ్ళీ నేను నా మాటలు అనుకోండి, మీరు ఫీల్ అయిపోతున్నారు. ఇది మీకు తప్పగా రేపు దేవుడు ఏం చేస్తాడో ఆయన ఇష్టం. అది ఇది నా మాటలు అనుకొని నేనే చెప్తున్నా అనుకుంటున్నారు. మీరే చదువుతున్నారు కదా. ఆ బైబిల్లో ఉన్నది బాబు, ఉందా? ప్రేమ కుమారు ఏం చదువుతున్నావు? 22వ వచనం చదువు. నువ్వు చదువుతావు గట్టిగా, నువ్వు చదవగలవా? మనసులో చదువుకో. చదవండి ఎవరో. అయితే నీవు జాగ్రత్త, అయితే నీవు ఏం చేయాలా? ఆయన మాట జాగ్రత్తగా వినాలి, జాగ్రత్త ఉండాలి వినేటప్పుడు. అటు ఇటు పరిగెడుతుంది నీ మనసు, అది నీకే నష్టం, అది నీకే ప్రమాదం. మనసు ఎలా ఉండాలని చదివే మందుడా? పూర్ణంగా ఉండాలి, పరిపూర్ణమైన మనసుతో. ఇప్పుడు ఏం చేయాలా? ఆయన మాటను జాగ్రత్తగా వినాలి. జాగ్రత్త లేకపోతే ఏదైనా జారిపోతూ ఉంటాయి, డబ్బులు పోతూ ఉంటాయి కదా, ఏదో ఒకటి పోతూ ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. జాగ్రత్త లేదు నీకు. మాట మీద జాగ్రత్త ఉండాలి. ఎవరి మాట మీద? దేవుని మాట మీద. దేవుని మాట మీద నీకు జాగ్రత్తగా నువ్వు ఆలోచించాలి. అందుకే మరొక చోట చదవద్దులే కానీ నోటి వాక్యం చెప్పేస్తాను, కంఠద వాక్యం అది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి అని ఉంది. అది ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంది. అది లేదా ఉన్నదా మాట? ఇక్కడ ఎలాగా? జాగ్రత్త లేకపోతే ఏ మాట నిలబడదు నీ దగ్గర.
ఏ మాట ఉండదు, అన్ని మాటలు గాల్లో కలిసిపోతూ ఉంటాయి. నీ దగ్గర ఏముంటాయి అంటే ఇక ఏదన్నా మంచి మాటలే ఉండవు, కానీ పనికిమాల మాటలు ఏమైనా ఉంటాయేమో ఉంటుంది. పనికిరాని మాటలు ఉంటాయి. అది ఎవరికి ఉపయోగపడుతుంది? అందరికీ నష్టమే, అందరికి ఇబ్బందే. కానీ మంచి మాట అది దేవుని మాట. ఆ మాట వినటం ఎలా ఉండాలంటే బాబు, జాగ్రత్త కలిగి ఉంటే నువ్వు ఆ మాటని జాగ్రత్తగా నువ్వు అర్థం చేసుకుంటే నీకేం కలుగుతుందో చూడు. తర్వాత చదవమ్మా. నేను చెప్పినది యావత్తు చేయాలంటాడు. ఎవరు చెప్పింది? ఎన్ని చెప్పుంటాడు దేవుడు? అవి నేను వాక్యంలో చూపిస్తున్నానా, నా సొంత మాటలు చదువుతున్నానా? నేను చెప్తున్నానంటే ఏంటాను ప్రేమ్ కుమారే, భాస్కర్ ఇలా బోధిస్తున్నాడు ఏంటి అంటావేంటి నువ్వు? ఇది నీ ఆలోచన, దేవుడి ఆలోచన? నీ ఆలోచన పని చేయదు దేవుని దగ్గర, నష్టపోతావు. వద్దు, వదిలేయి. నీ ఆలోచన పక్కన పెట్టు. ఇదిగో బైబిల్ ఏముందమ్మా, నేను చెప్పినది యావత్తు చేసిన ఎడలా చేయకపోతే లేదు, మరలా నువ్వు చెయ్యాలా. ఎవరు చెప్పింది చెయ్యాలా? ఎన్ని చెప్పాడు నీకు దేవుడు? ఎన్ని చెబుతున్నాడు మనకి? సంఘానికి ఎన్ని చెబుతున్నాడు దేవుడు? ఇవన్నీ చేయిస్తానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఏదో ఒక దాన్ని చేసి అన్నీ చేసేస్తున్నట్టుగా నువ్వు ఫీల్ అయిపోతున్నావా? ఏం చేస్తున్నావు? దేవుడు చెప్పింది ఎన్ని చెప్తున్నాడండి? చేస్తున్నారా ఇవన్నీ? ఏమో అది మీ ఇష్టం. చేస్తే దీవించబడతారు, చేయకపోతే ఏమవుతారు, అది మీ ఇష్టం. అదిగో వాక్యంలో చూసారా, నేను చెప్పిన మాట జాగ్రత్త, నేను చెప్పినవన్నీ చేయాలి. చేసిన ఎడలా. బాగా వింటున్నారా? ఇప్పుడు దేవుడు అంటున్న మాట చూడండి, నువ్వు చేస్తే నేను నీ పక్షముగా వచ్చి నీ శత్రువులతో ఏం చేస్తాడో చూసారా? గమనించండి, బాగా చదువుకోండి, బాగా అర్థం చేసుకోండి. నీ శత్రువులతో నేను శత్రునవుతాను, నీ విరోధులకు నేను విరోధునవుతాను. ఎట్లనగా దేవునికి స్తోత్రం. అంటే నీ పక్షముగా వచ్చిన దేవుడు, నీకు శత్రువు ఒకడు ఉన్నాడు, మనకు శత్రువు ఒకడు ఉన్నాడు. నువ్వు పోరాడతావా? నీ పక్షం ఇంకో వ్యక్తి పోరాడాలా? ఇక్కడ వాక్యం ఏముందనంటే, నువ్వు పోరాడవసరం లేదు, నేను నా దూతను పంపిస్తున్నాను, నీకు పక్షముగా నిలబడతాడు. నీకు శత్రువు ఉన్నాడు కదా, ఆ శత్రువుతో పోరాడతాడు. శత్రువు భయం పోద్ది, శత్రువు వలన శోధన పోద్ది, శత్రువు వలన ఇబ్బంది లేకుండా దేవుడు చేస్తాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఇది ఒక గొప్ప మాట. ఇది శత్రువు ఎవరు నీకు? ఏం బాబు, మనకు శత్రువు ఎవరు అని మీరు ఏమో అనుకుంటారు? మనుషులను చూసి మనుషులే శత్రువులు అనుకుంటారు. కాదు, సాతానుడే శత్రువు మనకి. సాతానే శత్రువా? కానీ ఆ సాతానుడు ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు మనుషుల్లో దూరుతూ ఉంటాడు. ఆడికి దూర అలవాటు ఉంది, మనుషుల్లోకి సొరబడతాడు. ఆడు కూడా దూత కదా, ఒక ఆత్మలు అంటాడు. వాడు కూడా మనుషులకు వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళినప్పుడు ఆ మనుషులు విరోధం అయిపోతూ ఉంటారు, ఆ మనుషులు శత్రువులు అయిపోతూ ఉంటారు. లోపల ఎవరున్నారు? సైతాన్ యొక్క ఆత్మ ఉంది. ఆ సైతాన్ ఆత్మ ఆ వ్యక్తిని ఊరిగా ప్రేరేపిస్తుంది, ఆ వ్యక్తి శత్రువు అయిపోతూ ఉంటారనమాట. అలాగా నువ్వు కానీ విశ్వాసిగా, నువ్వు కానీ దేవుని మాటలు జాగ్రత్తగా వినే వ్యక్తిగా, నువ్వు కానీ దేవుడు చెప్పినవన్నీ చేసే వ్యక్తిగా ఉంటే నీ పక్షంగా ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. నీ శత్రువులతో యుద్ధము చేస్తాడు. నీకు వారి వలన ఏ ఇబ్బంది ఉండదు. అలాగ బైబిల్లో మనం చూడొచ్చు. ఏమండి, మోసే కాలములో, మోసే నాయకత్వములో శత్రువులు ఎవరు అంటే ఫరో సైన్యం.
ఈ ఇశ్రాయేలీలు మోసే అంతా అలా నడిచి వెళ్తున్నారు. వీళ్ళందరినీ చంపేయాలలాగని ఫరో సైన్యం వెనకాల గుర్రాల మీద వస్తున్నారు. బాగా ఆలోచించండి. నడిచెళ్ళే వాళ్ళు స్పీడ్కి వెళ్తారా, గుర్రాల మీద వచ్చే వాళ్ళు స్పీడ్కి వస్తారా? వాళ్ళే స్పీడ్కి రావాలి. వాళ్ళు గుర్రాల మీద వస్తున్నారు, రౌతుల మీద వస్తున్నారు, ఏమండి రథాలు వేసుకు వచ్చేస్తున్నారు. కానీ వీళ్ళేంటి కాలినడక నడిచి వెళ్తున్నారు. దేవుడు ఆకాశంలో చూశాడు, ఇశ్రాయేలు ప్రజలను చూశాడు, అలాగే ఫరో సైన్యాన్ని కూడా చూశాడు. అప్పుడు దేవుడు ఎవరి పక్షముగా నిలబడ్డాడు? ఇశ్రాయేలు ప్రజల పక్షముగా నిలబడ్డాడు. కానీ తెలుసా వీళ్ళకి? ఇశ్రాయేల్కి తెలుసా? తెలియదు. కానీ చూశారు, శత్రువులు తరుముకు వస్తున్నారు, గుర్రాల మీద వచ్చేస్తున్నారు. వాళ్ళు చూసి భయపడ్డారే కానీ ఏమండి ఒక కర్ర కత్తి పట్టుకోలేదు. వాళ్ళు భయపడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమీ లేవు, నడిచి వెళ్తున్నారు. మోసే నాయకత్వంలో నడిచి వెళ్తున్నారు అంతే. అలాంటి వారి మీదకి శత్రువుగా ఫరో సైన్యం అంతా వచ్చేస్తున్నారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? మోసే గారు ఎలాంటి వ్యక్తి? నిండి మనసు గలవాడు, ఏ ఆలోచన లేనివాడు, దేవుని మీద ఆధారపడినవాడు. ఎంతమంది సైన్యము శత్రులుగా తరుముకొచ్చినా సరే కానీ ఇంత కూడా భయపడకుండా ప్రభువా నువ్వే చూసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు మోసేకి చెప్పాడు, నాయనా నీ చేతి కర్రలా చాపు అన్నాడు. ఎలాగా? ముందున్న సముద్రం ఏమైందమ్మా? 2 భాగాలు అయిపోయింది, దారి మధ్యలో ఏర్పడింది. నడిచిపోండి అన్నాడు. వెళ్ళిపోయారు అవతలకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఫరో సైన్యము దారి కదాలని వచ్చేస్తున్నారు మందంగా. ఆ తర్వాత అందరినీ లోపల రానిచ్చాడు దేవుడు. మోసే ఇప్పుడు మళ్ళీ నీ చెయ్యి చాపు అన్నాడు. ఎటు? సముద్రం వైపు. అప్పుడు 2 భాగాలైన సముద్రం ఏమైంది? మరలా కలిసిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పరా? బాగా ఉన్నారు మొక్కలు తెల్లగాన. ఏంటి? చెయ్యి చాపమన్నాడు అంతే. దేవుడు చాపాడు, సముద్రం కలిసిపోయింది. కలిసిపోతే శత్రులందరూ ఏమయ్యారు? ఎవరు చంపారు వాళ్ళని? ఫరో సైన్యాన్ని ఎవరు చంపారమ్మా? దేవుడు. మాట వినటం నీ పని. మోసే నమ్మకమైన వాడు. మోసే దేవునిలంతటిలో పరిపూర్ణమైన విశ్వాసి. ఆయనకు శత్రువులు ఫరో సైన్యము. ఒక కర్ర పట్టుకోలేదు, కత్తి పట్టుకోలేదు, గన్న పట్టుకోలేదు, ఏమి పట్టుకోకుండానే శత్రువులందరూ ఏమైపోయారు? నాశనం అయిపోయారు. నువ్వేం వినాలా? మనం ఏం వినాలి బాబు? ఆయన మాట వినాలి. నువ్వు దేవుని మాట విను. దేవుని మాట విన్నవాడికి శత్రువులు ఉండరా? ఉంటారు. కానీ ఆ శత్రువులను దేవుడు ఏం చేస్తాడు? హతమారుస్తాడు. తర్వాత యెహోషువ కాలం వచ్చింది. మోసే గారు చనిపోయాడు, వెళ్ళిపోయాడు. అయిపోయింది. యెహోషువ కాలం వచ్చింది. యెహోషువతో దేవుడు అంటున్నాడు, నేను మోసేకు తోడున్నట్లు నీకును తోడుంటాను, ఈ ఉన్న జనాన్ని నడిపించు అన్నాడు దేవుడు. నడిపిస్తున్నాడు. నడిపిస్తూ ఉంటే అనేక ఊర్ల మీద వెళ్ళాలి ప్రయాణం. ఏమండి? అనేక ఊర్ల వారు, అనేక దేశాలు, అనేక గ్రామస్తులు యెహోషువకు శత్రువులుగా మారిపోయారు. ఎవడరా మన ఊర్లో పడి దారి తీస్తాడా వాడు? మన ఊర్లో పడి వెళ్తాడా వాడు? ఎలాగ వెళ్తాడో చూద్దాం. వాడు సైన్యాన్ని చూడు ఏం చేస్తానట్టుగా రాజులు రెచ్చిపోయి యెహోషువ మీదకి యుద్ధానికి రావటానికి, యుద్ధాలు చేయటానికి రెచ్చిపోయారండి. ఏమండి? దేవుడు ఒకటే చెప్పాడు, యెహోషువ నువ్వు నేను చెప్పిన మాట ప్రకారంగానే వెళ్ళిపో అని దేవుడు చెప్పాడు. చెప్పిన ప్రకారంగానే అనేక దేశాల వారిని హతమార్చి జయించి విజయశీలుడుగా వెళ్ళాడు యెహోషువ. వింటావా అన్నమాట?
నీ ఇంటి పక్కన వాళ్ళ శత్రువులే నీకు, నీ ఇంటి వెనకాల శత్రువులే నీకు అని అనుకో. అయితవచ్చు, ఉంటారు, ఉండొచ్చు. కానీ నువ్వు మాత్రం దేవుని మాటగా నింటే నీకు శత్రువులు లేకుండా దేవుడు చేస్తానంటున్నాడు. ఇష్టపడతావా? లేదా ఆళ్ళతో వీళ్ళతో గొడవకెళ్ళిపోతావా? బలం ఉంది, నోరు ఉంది, ఊరంతా నాదే అంటావా? వద్దు, ఆ అలవాటు వద్దు నీకు. ఆ అలవాటు ఉంటే నీకు చాలా ప్రమాదం. కత్తి కర్ర పట్టుకొని ఇతరుల మీదకి వెళ్ళటం అది నీకు నష్టం, అది నీకు అవమానం, అది నీకేమాదిలో ఉండదు. ఇదిగో వాక్యం చూడండి, ఇదిగో బైబిల్ చూడండి. ఏమన్నాడమ్మా? నీవు నా మాట జాగ్రత్తగా విని నేను చెప్పినవన్నీ నువ్వు చేసిన ఎడలా నేను నీ శత్రువులకు నేను శత్రువునవుతాను, నీ విరోధులకు నేను విరోధులవుతాను. దేవునికి స్తోత్రం. విరోధం. ఈ మాట మీద చూడండి, ఇంకొక వాక్యం చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం చేయండమ్మా బాబు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. కొన్ని వచనాలు చదువు అక్కడ. మోయాబీలు, అమోరీలు కొందరు దండెత్తి ఎవరి మీదకి? యెహోషాపాతు మీదకి వచ్చేసారంట. ఎవరాళ్ళు? అన్యజనులు. యెహోషాపాతు ఎలాంటి వాడు? దేవుని మాట జాగ్రత్తగా వినేవాడు, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసేవాడు. ఎవరైనా చెప్పండి. యెహోషాపాతు. యెహోషువ కాదు, యెహోషాపాతు. ఏమండి? ఈయన ప్రార్థనాపరుడు, ఈయన భక్తిపరుడు, దేవుని మాటని ఆధారము చేసుకొని జీవించే విశ్వాసి. ఈయన మట్టికి ప్రార్థన చేసుకుంటాడు, ఈయన మట్టికి దేవుని వాక్యం చదువుకుంటా ఉంటాడు. ఆయన ఎవరి జోలికి వెళ్లకుండా తన జాగ్రత్త చూసుకుంటున్నాడు. ఎలాంటి వాడి మీదకి వచ్చేస్తున్నారండి? ఎవరు వచ్చేసారు? శత్రువులు. శత్రువులు వస్తే ఏం చేయాలా? కత్తి పట్టుకోవాలా, గన్న పట్టుకోవాలా, లేదా కర్ర పట్టుకొని వెళ్ళాలా. చూద్దాం, ఆడవాళ్ళం మన పొలం తేల్చుకుందాం అనుకుంటాం. మనం అయితే అలా ఉంటాం. మనం అదే జరిగింది కదా. ఊరు కథలు వెళ్ళిపోయాం. ఏం చేసాం? వాళ్ళు కూడా పోయారు వాళ్ళు ముందు. ఏమి చేయనవసరం లేదండి. నిజముగా తెలుసుకున్న విశ్వాసం అయితే అందరూ పట్టేసుకున్నారు. అందరంటే పాస్టర్లు, యాటర్లు, సీనియర్లు, సీనియర్లు, జూనియర్లు అందరూ పట్టేసుకున్నారు. నువ్వు రావంటున్నారు నన్ను. నేను కూడా రానా? బాబు మీరు వెళ్ళండి, నేను ప్రార్థన చేస్తాను అన్నాను కదా. సంగపతి గారు ఎలా అన్నానా? ఏమన్నా ఎలా? బాబు మీరు వెళ్ళండి, నేను ప్రార్థన చేస్తానులేండి, నేను వచ్చి ఎవరిని కొట్టలేను, ఎవరిని పడలేను, కానీ దేవుడు చూసుకుంటాడు అన్నాం. కానీ గొడవ లేకుండా దేవుడే మళ్ళీ మన సైన్యాన్ని మనకి తీసుకొచ్చాడు అనుకోండి, మంచిది. అంటే మన ఈ వాక్యంలో కూడా చక్కని మాట అండి ఇది. నువ్వు నేను ఏం చేయాలా? చదవమ్మ తర్వాత. అవునండి, వచ్చుచున్నది చిత్తగించము తెలియజెప్పగా భయపడిపోతున్నాడండి ప్రార్థనాపరుడు. అవును, నిజమేనండి. శత్రువుల తరువుకి వస్తే భయం ఉండదా? ఉండదండి. ఉదాహరణకండి, ఒక పోలీసుడు గారు ఇంటికి వస్తే భయం ఉండదా? ఏంటి పోలీసుడు మా ఇంటికి వచ్చాడని భయపడిపోతాం మనం. ఉండదా? ఉంటుంది, ఉండొచ్చు, భయం ఉంటుంది. కానీ ఆ భయము భక్తికి ఉపయోగించాలా. ఆడొచ్చి చంపేస్తాడనో, ఆడొచ్చి పొడి చేస్తాడనో, ఈడొచ్చి తీసుకుపోతాడనో ఇది కాదు భయము. ఆ భయము భక్తికి ఉపయోగించాలా. ఇప్పుడు యెహోషాపాతుకి ఒకటి చెప్పాడు, అయ్యా నీ ఊరి మీదకి, నీ దేశం మీదకి ఫలానా ఊరోళ్ళు వచ్చేస్తున్నారు, శత్రువులు వచ్చేస్తున్నారు, చంపేస్తారు, నీ దేశాన్ని దోసుకుపోతారు అని ఒకటి చెప్పాడు కబురు. ఈ వార్త విన్నాడు యెహోషాపాతు, భయపడిపోతున్నాడు. భయపడిపోయి దేశంలో లేక రాష్ట్రంలో ఉన్న సైన్యాన్ని సిద్ధపరచలేదు. ఆయన చూడండి ఏం మాట చెబుతున్నాడో జాగ్రత్తగా వినండి మీరు. యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు. ఏం మనసు అది?
మనస్సు, నిలకడ మనస్సు, నిబ్రమైన మనస్సు, దేవుని మీద ఆనుకునే మనస్సు, దేవుని మాట వినే మనస్సు, దేవుడు చెప్పిందే చేసే మనస్సు కలిగి ఉన్నాడు యెహోషాపాతు. శత్రువులకు వస్తున్న సంగతి తెలుసు, శత్రువులు ఉన్నారనే సంగతి తెలుసు, వారి వల్ల నష్టం జరుగుతుందని తెలుసు, వారి వల్ల కీడు జరుగుతుందని తెలుసు. ఎవరికి? యెహోషాపాతుకి తెలుసు. యెహోషాపాతుకు తెలుసు అండి. తెలిసిన వాడు ఏం చేస్తున్నాడు? ఆలోచించండి దేవుని బిడ్డలారా. బాబు వైర్ లాగొద్దాను, కెమెరా అయితే ఆన్లో ఉంది. బాబు వినండి బాగా. వాక్యమైన దేవుడు, నీవు మాట విన్నావు కాబట్టి, శక్తిగల దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నావు కాబట్టి, అందుకు నీ పక్షముగా ఏమి పంపిస్తున్నాడో, ఎవరిని పంపిస్తున్నాడో మనం జాగ్రత్తగా వినాలి. తదమ్మా, యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించి ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు దేవునికి స్తోత్రం. భయపడవద్దన్నాడు ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా ఏమా? ఎవరు వచ్చారు? ఒక ప్రవక్త వచ్చాడు, దేవుడు పంపించాడు. ఆ ప్రవక్తను ఆత్మ ద్వారా ప్రేరేపించి యెహోషాపాతు భయపడుతున్నాడు, భయపడొద్దని చెప్పెళ్ళి అని ఒక ఆయన్ని పంపించాడు దేవుడు. వచ్చాడు ఆయన. యెహోషాపాతా, ఎందుకయ్యా భయపడుతున్నా? ఈ సైన్యం చూసా, ఈ శత్రువులను చూసా, భయపడిన అవసరం లేదు, ధైర్యంగా ఉండు అని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందమ్మా? ఈ యుద్ధము మీరు కాదు, దేవునికి స్తోత్రం. దేవుడే. ఎలా వస్తాడు దేవుడు? మనిషిలాగా వస్తాడా? కరెక్ట్గా వస్తాడా? ఏం పట్టుకొస్తాడండి? దేవునికి ఆయుధాలు అవసరం లేదు. ఆయన ఒక్కసారి కళ్ళెర్ర చేస్తే చాలు, శత్రువులైన వారందరినీ అక్కడికక్కడే వాళ్ళు పెట్టుకోవాళ్ళే ఏమైపోతారు చూడండి వాక్యం. యెహోషాపాతు రాజా, నువ్వు యుద్ధం చేయనవసరం లేదు, నిలబడలా చూస్తా ఉండు, ఈ శత్రువులు ఏం చేస్తాడు దేవుడు మీరే చూస్తారని చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. తర్వాత జరిగిందమ్మా, తర్వాత పోవుడి వచ్చేదరు మీరు అరణ్యములో ఈ యుద్ధములో మీరు పోరాడవలసిన అవసరము లేదు. యూదావారులారా, వారులారా, యుద్ధ బంతులను తీర్చేసి నిలబడండి అంతే. మీతో కూడా ఉన్న యెహోవా దేవుడు, దేవునికి స్తోత్రం. రక్షణ ఎవరికి దయచేస్తున్నాడు? ప్రార్థన చేసిన ప్రార్థనా పరులకి, ఏమంటే మనసు పూర్తిగా దేవుని ఆరాధించే వారికి, హృదయపూర్వకంగా దేవుని మీద ఆధారపడిన వారికి దేవుడు రక్షణ కల్పిస్తున్నాడు. శత్రులైన వారందరికీనేమో ఏం చేస్తున్నాడు? భయం వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇక జనమంతా కూడా, బంతులు తీర్చిన శత్రువులందరూ కూడా ఏమైపోతున్నారు? ఏమండి, ఒక్కొక్కళ్ళకి మెంటలు వచ్చేసింది, వాళ్ళకి మైండ్ మారిపోయింది. ఇక యెహోషాపాతు మీద యుద్ధం రావట్లేదు. వారంతటా వాళ్ళే, వారి మట్టుకు వాళ్ళే కొట్టుకొని ఎవరి మట్టుకు వాళ్ళకి చచ్చిపోతున్నారండి. అలాగ చూస్తూ ఉన్నాడు యెహోషాపాతు. అలా చూస్తుండగానే శత్రువులందరూ ఏమైపోయారు? పడి చనిపోయారు. దేవునికి స్తోత్రం. ఆలోచిస్తున్నావా వాక్యాన్ని? అర్థం చేసుకున్నారా వాక్యాన్ని? ఇప్పుడు మళ్ళా చదవండి నిర్గమకాండంలో. మీరు నా మాట జాగ్రత్తగా విని నేను చెప్పినవన్నీ మీరు చేసిన ఎడల నేను మీ శత్రువులకు శత్రువునవుతాను, మీ విరోధులకు విరోధులవుతాను. ఇక యుద్ధం మీరు చేయనవసరం లేదు, వాళ్ళతో గొడవ పెట్టుకునే అవసరం లేదు, మీరు మౌనంగా ఉంటే చాలు, మీరు ఇంట్లో పోయి ప్రార్థన చేసి చాలు, నేను చూసుకుంటాను. జాగ్రత్త. ఎవరితోనో గొడవలు ఉన్నాయమ్మా మీకు? ఎవరితోనో గొడవలు ఉన్నాయా బాబు మీకు? ఉంటే ఉన్నాయండి, మీరు వచ్చి ఏం చేయాలా?
ప్రార్థన చేయండి. వాళ్ళతో గొడవకి వెళ్ళకండి, వ్యతిరేకించి మాట్లాడొద్దు. ఇది దేవుడు నేర్పిస్తున్న పాఠం, ఇది దేవుడు ఇష్టపడి చెబుతున్న మాట ఇదే. ఇంకా ఈ మాటలు పెడజొని పెడుతున్నామో జాగ్రత్త, ఇంకా ఈ మాటలు అపార్థం చేసుకుంటామో జాగ్రత్త. ప్రమాదం నీ మీద కొత్త, ఒక నువ్వు మారిపోతావు శత్రువుగా. నువ్వు శత్రువు మారిపోతే నీకెవరు శత్రువు అవుతారు? దేవుడు. దేవుడితో పోట్లాడతావు నువ్వు? దేవునితో పోట్లాడతావా? దేవునితో గెలవగలుగుతావా? గెలవలేవు. జాగ్రత్త. ప్రార్థన చేయి, మౌనంగా ఉండు, దేవునికి అప్పచెప్పు. దేవుడే అన్నాడు, నేను పగ తీర్చుకునేవాడును, నేను దౌడపళ్ళు రాలగొట్టేవాడును, నేను గోవ సిద్ధగొట్టేసేవాడిని అన్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఉన్న ఈ మాటలన్నీ నా సొంత మాటలేం కాదవి, అన్నీ బైబిల్లో ఏమన్నాడా? ఏమన్నాడు? పగ తీర్చుట నా పని అన్నాడు. నువ్వు నా చెంతకు రా అన్నాడు, అంతే దేవుడు. ఇంకేమన్నాడు? దౌడపళ్ళు రాలగొడతానన్నాడు దేవుడు. ఏమండి? ఇంకేమన్నాడు? కొండని పగలగొట్టినట్లుగా ముక్క చెక్కలు చేసేస్తానన్నాడు దేవుడు. నువ్వు ఎలా ఉండాలా? మౌనంగా ఉండాలా. మనం ఎలా ఉండాలా? మౌనంగా ఉండాలా. మౌనంగా ఉన్నవాడికి మాట రావనుకుంటున్నారు జనం. ఆడు మౌనంగా ఉన్నాడు కదా, ప్రేమ కుమార్ మాట్లాడలేడు అని రెచ్చిపోయి ఉంటారు కొంతమంది కదా. మాటలు రావా? నోరు తెరవా? నువ్వు నేరం ఎందుకు తెరవ? మనం దేవునికి భయపడ్డాం, అవకాశం దేవునికి ఇచ్చాం, అందుకు మాట్లాడాం, అందుకు మౌనంగా ఉంటావు నువ్వు. మనం అందరం మౌనంగా ఉంటాం. శత్రువు అన్నవాడు రెచ్చిపోయి మాట్లాడవచ్చు, కానీ నీకెవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు నీ పక్షముగా యుద్ధము చేసేవాడు ఉన్నాడు. ఇదిగో యెహోషాపాతుని ఏమండి దేవుడు రక్షించాడా లేదా? ఆ ప్రజలను కాపాడాడా లేదా? శత్రువులు అన్నవాడు ఏం చేశాడా? శత్రువు అన్నవాడు ఒక్కడు కూడా యెహోషాపాతు రాలేదు. వాళ్ళే పతనం అయిపోయి నాశనం అయిపోయారు. ఏమండి? మోసే గారి నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరూ మనం బంధించి తీసుకుపోదాం అనుకున్నాడు ఫరో చక్రవర్తి. ఒక్కడే తీసుకెళ్ళగలేడా? నాశనం అయిపోయాడు. ఎర్ర సముద్రంలో పడి ఒక్కడు కూడా, ఒక్క పురుగు కూడా మిగలలేదు. వాళ్ళు ఇశ్రాయేలు అందరూ హాయిగా సంతోషంగా ఏమండి అరణ్య మార్గాల్లో ప్రయాణం పోతూ దేవుడిచ్చిన ఆహారం, మన్నాహారం తింటూ దేవుని సన్నిధిలో సుఖముగా ఉన్నారు. శత్రువు భయం లేకుండా చేస్తాడు. ముందు నువ్వు ఆయన మాట జాగ్రత్తగా వినండి. ఏం బాబు? ఆయన మాట ఏం చేయాలా? జాగ్రత్తగా వినాలి. ఇది ఒకటి. రెండో పాయింట్కి వస్తున్నాను, బాగా వినండి. ఇప్పుడు రెండో పాయింట్కి వస్తున్నాను. ఇంకా నీ కొరకు ఏం చేస్తాడు దేవుడు, ఆ వాక్యం కూడా చదివిస్తాను. జాగ్రత్తగా మీరు చూడండి, బాగా చూడండి, అందరూ చూడండి. అందరం 25వ వచనం చూడమ్మా. నిర్గమకాండంలోనే 25వ వచనం. జాగ్రత్తగా మీరందరూ కూడా ఆలోచించండి. ఎక్కడ చదువుతాం? 25వ వచనం. నీ దేవుడైన యెహోవా సేవింపవలను, అప్పుడు ఆయన మీ ఆహారము మీ పానమును దేవునికి స్తోత్రం. ఉన్నదా? దీవించబడిన ఆహారం తింటున్నావా? అమ్మమ్మ వద్దు 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 కొమ్మ తీసుకో, వద్దు ఎక్కువ తినవద్దు అన్నాడు. ఎవరా? ఆడు. ఏ అన్నం తినవాక మేము ఎలా భయపడుతున్నాం అంటే, అమ్మో చచ్చిపోతాం, అమ్మో చచ్చిపోతాం. ఉందా ఈ మాట? ఉన్నాయా లేవా? ఉంది. ఏ ఆహారం తింటున్నావు నువ్వు? నేను నాశనం చేసే ఆహారం తింటున్నావు ఇప్పుడు దాకా. దేవుడు అంటున్నాడు, నీ ఆహారము నీ పానమును కూడా దీవిస్తున్నాను. దీవించబడే ఆహారం అండి నీకు పెడతాడంట. నువ్వు తినొచ్చు కడుపు నిండా. ఏమండి? అరిగిపోతాయి, నీ సర్వశరీరానికి శక్తి కలుగుతుంది. దేవుడు అంటున్న మాట ఇది. నీ ఆహారాన్ని నీ పానమును దీవిస్తున్నాను, నీ మధ్య నుండి రోగమును తొలగిస్తున్నాను కదా. ఏం చేస్తాడంట దేవుడు? రోగాన్ని ఒకటే, ఆహారము పానము దీవిస్తున్నాడు. మూడోదేంటి? రోగము. ఏంటి? స్కానింగ్ చేస్తే ఎక్కడ కూడా ఏదో రోగం తేలుతుంది, రక్త పరీక్ష చేస్తే ఏదో వ్యాధి వస్తుంది కదా. రోగము లేని మనిషి ఉన్నాడు ఆ భూమి మీద? ఏమండి? ఆలోచించండి. ఎందుకు అంటే దేవుని మాట ఏమి లేకుండా వింటున్నాం, జాగ్రత్త లేకుండా వింటున్నాం.
చెప్పాడులే దేవుడు, ఈ మాటలు కదా ఎప్పుడు చెప్పి అని ఉంటున్నావు నువ్వు. ఎప్పుడు ఇదే కదా చెప్తాడు భాస్కర్ అన్నా, ఇదే కదా చెప్తాడు. నీకు జాగ్రత్త లేదు, మాటల మీద జారి పడిపోతున్నావు, ప్రమాదం జరిగిపోతుంది, నష్టాలు పాలైపోతున్నావు. అది నీకు దీవెన కాదు, అది మనకి దీవెన కాదు. దీవెన ఏంటి? ఇదిగో వాక్యం చెబుతుంది, నీవు నీ దేవుణ్ణి సేవించిన ఎడల, నీ దేవుణ్ణి సేవించిన ఎడల నీ ఆహారమును నీ పానము కూడా దీవిస్తున్నాడు. దేవుడికి తెలుసండి, దేవుడికి తెలుసు. 77వ కీర్తన 25వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూడండి ఒకసారి. 77వ కీర్తన 25వ వచనం చదవడమ్మా. దేవదూతలు తినే ఆహారము నరులు భుజిస్తారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అంటే నీకు ఆశీర్వాదకరమైన ఆహారము, దీవెనకరమైన ఆహారము, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది దేవదూతలు తినే ఆహారం ఎక్కడుందంట? అది ఎక్కడుంది? దేవుని సమ్ముఖం ఉంది. ఏమండి, ఉందా వాళ్ళకి షుగర్? వాళ్ళకు ఉందా పచ్చివాతం? ఎవరికి? దేవదూతలకు ఉందా? వాళ్ళకి కాళ్ళు చేతులు ఉన్నాయి వాళ్ళకి. ఏమా నీలా అవయవాలు ఉన్నాయా? ఉన్నాయి. వాళ్ళు కూడా చేతులు కాళ్ళు ఉన్నాయి, రెక్కలు కూడా ఉన్నాయి వాళ్ళకి. ఎప్పుడు కూడా ఏ వ్యాధి చేత ఎదుగో పలానా దూత చచ్చిపోయిందంట అని ఉందా? అవునా? ఆలోచించండి. నేను ఇంకో మాట మీకు చెప్పాలి. ఇప్పుడు పక్షులన్నీ కూడా చాలా రకాల పక్షులు చచ్చిపోవడం చూశాను, కానీ గ్రద్ద పక్షి మాత్రం కనబడలేదు ఎక్కడన్నా. చనిపోయినట్లు కూడా తన జాడ తెలియలేదు నాకు. చాలామందిని అడిగాను నేను, ఒకవేళ నేను చూడలేకపోతున్నానేమో అని అడిగితే, మాకు కూడా తెలియదు బాబు, గ్రద్ద అన్నది ఎక్కడ చచ్చిపోయినట్టు కనపడలేదు మాకు అన్నారు. వాస్తవేనా ఇది? నిజమేనా ఇది? ఎందుకు ఆలోచించండి. దానికి ఒక దేవుని యొక్క ఏమండి వాగ్దానం ఉంది గ్రద్దకి. గ్రద్దని మనం అంటాం, బైబిల్ ఏమంటుంది దాన్ని? పక్షిరాజు. అన్ని పక్షుల కంటే పైకి ఎక్కువ ఎగురుతుంది అది, ఆకాశాన్ని అంటుకున్నట్టుగా వెళ్తుంది అది. దానికి కూడా మరణం లేదు. ముసలితనం అయిపోగానే కొండలు పర్వతాలు గృహంలోకి వెళ్ళిపోద్దంట. దానికున్న ఏమండి తన శరీరం ఉన్న వెంట్రుకలన్నీ వదిలేస్తుందంట, బోడైపోద్దంట. బోడైపోయి మళ్ళా కొత్త వచ్చిందాకా బయటికి కనబడదంట. గ్రద్దకున్న గుర్తింపు అది. ప్రియులారా, అర్థం చేసుకోవాలి మనం. దేవుని వలన ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఇప్పుడు మనం. ఇదిగో వాక్యం చూడండి. యేసు ప్రభువారు లేక యెహోవా దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించిన ఎడల, నువ్వు సేవిస్తే చాలు, నీ ఆహారము నీ పానము దీవించబడుతుంది. దీవించబడుతుంది. దీవెనకరమైన ఆహారం తిందాం, ఆశీర్వాదకరమైన ఆహారం తిందాం. అరణ్యములో నడిచే ప్రజలకి దేవుడైన యెహోవా ఏం పెట్టాడు? మన్నాహారం కురిపించాడండి. అప్పటికి అది తెలియలేదు వాళ్ళకి. ఏమిటి ఇంత తెల్లగా ఉంది అంటున్నారు ఇశ్రాయేలు అందరూ వచ్చి. మోసే గారు సేవకుడా, ఏంటి మా ఇంటి చుట్టూ ఇలా పడింది తెల్లగా, ఏంటిది ఇలా ఉంది, ఇది ఎప్పుడు చూడలేదే మేము అని అడుగుతున్నారు మోసే గారిని. అప్పుడు మోసే అన్నాడు, ఇది మీ నిమిత్తము మీ దేవుడైన యెహోవా కురిపించిన మన్నాహారము తినండి. ఆశ్చర్యకరమైన ఆహారం అది, దీవెనకరమైన ఆహారం అది, మీకు మీ బిడ్డలకు తృప్తినిచ్చేది, సంతోషాన్ని కలిగించేది అని దేవుడు ఏమండి తన వాక్యం ద్వారాగా చేసిన అద్భుతమైన కార్యాలు ఇవి. మరి ఈ రోజుల్లో నువ్వే ఆహారం తింటున్నావు? ఏమండి నీ శరీరాన్ని ఏమండి బలహీనపరిచే ఆహారం తింటున్నావా? నీ శరీరానికి బలమిచ్చే ఆహారం తింటున్నావా? ఇది నువ్వు గ్రహించాలి, ఇది మనం తెలుసుకోవాలి. ఎలాంటి ఆహారం తింటున్నాను, నేను తినే ఆహారం ఎలాంటిది, ఇది నువ్వు పరీక్షించవు. ఏంటి అంతా ఏపిడే, ఏంటి ఏపిడి, తాలింపు కూడు, ఇంకేంటయ్యా ఫ్రైడ్ రైస్, ఇంకేంటి బిర్యానీ, ఇంకేంటి
ఈ అలవాట్లు. తిన్నవా నువ్వు ఆశ్రదకరమైన ఆహారము? ఏంటి ఆశ్రదకరమైన ఆహారం అంటే? బైబిల్లో ఉంది. ఏమండి? ఇప్పుడు ఏమన్నాడు? మీ ఆహారము మీ పానము అంటే రెండు ఏంటయ్యి? ఆలోచించారా మీరు ఎప్పుడైనా? ఏమండి? బియ్యమును ఉడకబెడితే అన్నం అవుతుంది, అన్నాన్ని ఓరిస్తే గంజి అవుతుంది. ఆ రెండు ఏంటి? అది పానీయం అంటే అది బియ్యం నుండి వచ్చే గంజే పానము. తాగుతున్నారా అది? ఎవడైనా తాగేవాడు ఉన్నాడు ఇప్పుడు? వాటర్ ఇవ్వాలని మీ ఇంట్లో ఉన్నారు ఎవరైనా తాగేవాళ్ళు? నేను ఇప్పటికీ తాగుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేను ఇప్పటికీ తాగుతా ఉన్నాను, ఎప్పటికీ తాగుతూ ఉంటాను నేను. దేవుడు ఆశీర్వదించిన ఆహారం అది. నీలాగా ఏపుడులే, నీలాగా పలావులు, నీలాగా అది మన గడ్డి తినటానికి ఇష్టపడడు. దేవుని వాక్యం మీద ఆధారపడ్డవాడాడు, దేవుని మాట ఆలకించేవాడాడు, దేవుని సేవించేవాడు. దేవా నువ్వు ఇచ్చిన ఆహారం, ఈ సలిదన్నం, ఈ గంజి అన్నం, దీన్ని దీవించు. ఆమేన్. ఆరోగ్యం, హుషారు, ఉజ్జీవం, బలం, ఎక్కడ కురింగిపోవు, ఎక్కడ కృషించిపోవు. దేవుడు ఆశీర్వదించిన ఆహారం తింటే, దేవుడు దీవించిన ఆహారం తింటే ఎవరికి పెడతానండి? అది దేవుణ్ణి సేవించేవారంట. అది అసలు రహస్యం అక్కడ ఉంది. సేవిస్తున్నావా నువ్వు దేవుణ్ణి? వెనకబడుతున్నావా? అప్పుడప్పుడు సేవిస్తున్నావా నువ్వు? మనసు పూర్తిగా సేవిస్తున్నావా నువ్వు దేవుణ్ణి? మనసు పూర్తిగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? మనసులో కలత పెట్టుకొని ఆరాధిస్తున్నావా? మనసులో ఏదో గలుపులు పెట్టుకొని ఆరాధిస్తున్నావా? ఆ ఆరాధన అయితే దేవునికి ఇష్టమా బాబు? ఇష్టమా? ఇష్టపడలేదు. అక్కడ అన్నాడు కదా, ఎక్కడ యోహాను సువార్తలోని ఆ సమరయ స్త్రీ దగ్గర అన్నాడు కదమ్మా. ఏమన్నాడు? మీరు వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. వ్యర్థముగా ఆరాధన మళ్ళీ అది కూడా వ్యర్థముగా ఆరాధిస్తున్నారంట. ఆరాధించవలసిన వారు ఎలా ఉండాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ నిండి మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ దేవుణ్ణి ఆరాధించినట్లయితే నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు తినే ఆహారమే నీకు ఆరోగ్యం. నువ్వు తినే ఆహారమే నీకు ఆరోగ్యం. నువ్వు తాగే ఆ గంజే నీకు బలం. అదే దేవుడు ఏమన్నాడు? దీవించేను అన్నాడు. ఒకవేళ సద్దనం తినలేదని మిమ్మల్ని తిడతానని అనుకోకండి. వాక్యంలో ఉందో చెప్తున్నాను. నా సొంత మాటలు ఏం కొడితే నేను నాశనం అవుతా. ఆ సంగతి నాకు తెలుసు. నా సొంత మాటలు ఎప్పుడు ఎవరికి చెప్పను నేను. బైబిల్లో ఉంటేనే ఆ వాక్యాన్ని చదివిస్తాను, ఆ వాక్యాన్ని మళ్ళీ వివరిస్తాను, అంతే. నా సొంత మాటలు అయితే నాకు చాలా పెద్ద ప్రమాదం ఉంది. నేను అంటున్నాను, నేను తింటున్నాను కాబట్టి అంటున్నాను ఆ మాట. చల్లి కూడా తిని వచ్చాను ఇవాళ పొద్దున్న. నువ్వు తిన్నావా? తినలేదు. మరి అప్పుడు ఎలా ఉంటుంది చెప్పు? చల్దని కూడా మీరు కూడా తింటే ఈ వాక్యం మీకు వర్తిస్తుంది. రైట్, దేవుడు చెప్పినట్లుగా తింటున్నాను చల్దుకుడు, అది ఆస్వాదించాడు దేవుడు, దీవించాడు దేవుడు అంటాడు. ఒక తినలేని వాళ్ళకి బాధ అవుతుంది, వస్తుంది, కోపం వచ్చేస్తుంది కదా. చెప్పొచ్చా చెప్పకూడదు ఈ వాక్యం అంటే? నేను చెప్తున్నానా? దేవుడు చెప్తున్నాడు. ఇష్టమైతే తినొచ్చు, కష్టంగా ఉంటే మానేయచ్చు, అంతే కదా, అంతేనే కదా. అందుకు దేవుడు నీ కొరకు నా కొరకు చెప్పేది ఏదైనా మన మేలు కోరే చెప్తున్నాడని మొదటి వాక్యం చదివారు కదా. మీరు చదివారా లేదా? ద్వితీయోపదేశకాండం చూశారు లేదా? ఏమని చదివారు? 10వ అధ్యాయము 12వ వచనం ఏం చదివారు? మళ్ళీ చదవండి ఆ వాక్యాన్ని మరొకసారి. నీ మేలు కోరే ఈ మాటలన్నీ చెప్తున్నాడు దేవుడు. నీ మేలు కొరకే, మన మేలు కొరకేనండి దేవుడు మాట్లాడేది. ఏదైనా మనం ఆలకించే విధానంలోనే చక్కగా ఉండాలి, మనం అర్థం చేసుకునే విధానంలోనే దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవా నువ్వు చెబుతున్న ప్రతి మాటని నా మనసుతో నా హృదయంలోనికి చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నాను ప్రభు అని నువ్వు అనుకుంటే అప్పుడు ఆ మాటలన్నీ నీకు మేలు మేలు మేలు. మరి మేలైన మాటలు వినొచ్చా మనం? వినొచ్చమా? వినొచ్చు, వినాలి. దేవుడి వల్ల నీకు వచ్చింది. ఇదిగో ఆహారం ఏమైంది ఇప్పుడు? పానం ఏమైంది ఇప్పుడు? దీవించబడింది. ఇప్పుడు నీకు శత్రువులైన వారు ఏమవుతున్నారు? నీకు శత్రువులైన వారు ఏమవుతున్నారు? ఏమండి? నీ నుండి తొలగిపోతున్నారు. ఇక నీకు శత్రు భయం ఉండదు కదా, శత్రు వల్ల కీడు ఉండదు నీకు. ఏమండి? ఆ శత్రువును నిన్ను చూడగానే భయపడుతూ ఉంటాడు, భయపడుతూ ఉంటాడు. నిజమండి, ఇది జరుగుతుంది. ఇది ఇప్పుడు సమాజంలో కూడా జరుగుతుంది. అది భయపడుతున్నారండి చాలామంది. మాట్లాడటానికే ధైర్యం చాలట్లేదు వాళ్ళకి. వాళ్ళు ఏదైనా అడగాలనుకుంటే అడగలేకపోతున్నారు వచ్చి. అవును, నిలబడలేకపోతున్నారు. వాస్తవం జరిగింది, సమాజంలో ఉంది అది. అది ఏదో ఒక రోజు దేవుడు మీకు చూపిస్తాడు. నిజమేరా?
నిజంగా ఆయన ఎదురుగొడి వీళ్ళు మాట్లాడిపోయారు. ఆయన ఆమెకేం చెప్పలేదు అనుకుంటా, చెప్పలేకపోయాడు. ఆయన ఆమెతో మాట్లాడదాం అనుకుంటాడు, కానీ ఎందుకో ఆమె చూస్తే భయం వేస్తుంది ఆయనకి అని చాలామంది ఇలా అనుకునే వాళ్ళు ఉన్నారు సమాజంలో. నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు చెప్పలేదా మాట? ఏం చెప్పాడమ్మా యెహోషువతో? యెహోషువా, నీ ఎదుట ఏ మనుషుడు నిలవలేడే. కొమ్ములిచ్చే ఈయనకే యెహోషువ కొమ్ములిచ్చే బాబు, 4 కాళ్ళు ఉన్నాయా? మరి ఎందుకని నిలవలేడు అంటున్నాడు దేవుడు? చెప్పండి. యెహోషువ సామాన్య మనుషుడే, యెహోషువ నీలాంటి నాలాంటి వాడే. కానీ దేవుడు అంటున్నాడు, యెహోషువ నీ ఎదుట ఏ మనుషుడు నిలవనివ్వను. నేను భయం పుట్టిస్తున్న వాడికి, గుండె వణుకుతుంది వాడికి. అండి 70 సార్లు కొట్టుకోవచ్చు, 104 సార్లు కొట్టుకుంటుంది గుండెడికి. భయం, కాళ్ళు చేలు వణుకుతాయి. అమ్మ బాబు వాళ్ళతో మాట్లాడేవరా బాబు. నిజమండి, వాస్తవండి. దేవుని బిడ్డ, అది బైబిల్లో ఉంది. యెహోషువతో అన్నాడు దేవుడు. నిజము, మీరు కూడా నమ్మండి. ఈ వాక్యాలను తీసుకోండి. మీరు కూడా ధైర్యంగా ఉండండి, ధైర్యంగా నిలబడండి. మీ ఎదుట శత్రువు వచ్చిన వాడు ఎవడైనా సరే భయపడి పారిపోవాలా, భయపడి పారిపోవాలా. అందుకే యాకోబు రాసిన పత్రిక చూడమా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువు ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. కాది కానీ ఇచ్చును, అందుచేత అహంకారులను ఎదిరించి దేవునికి స్తోత్రం చెప్పు. కృప ఎవరికంట? దీనులకు. దీనుడు అనగా లోకానికి, ఒకవేళ లోకం అయితే అవ్వచ్చు కదా. ఏం బాబు అవుతారెవరా? కొలకు దీనుడైన వాడు లోకానికి లోకువే. కానీ వాడు రెచ్చిపోతాడు. ఎందుకంటే నువ్వు మాట్లాడవు కదా, నువ్వు మౌనంగా ఉంటావు. ఎందుకు మాట? దేవుని మాట మీద ఆధారపడ్డావు, మౌనంగా ఉన్నావు నువ్వు. అందుకు వాడికి లోకం అయింది. లోకం అయినా సరే పర్వాలేదు, నువ్వు మాత్రము మౌనంగా ఉండు. అది అంటున్నాడు దేవుడు. చూడండి, అది చూడండి అక్కడ ఏమన్నాడు? దీనులకు అంటే ఎవరిని ఎదిరిస్తారు దేవుడు? అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. తర్వాత కాబట్టి దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి ఏమవుతాడు? ఫరార్. ఇంకా నిలవలేడాడు, నీ ప్రాంగణం రాలేరు వాడు, నీ ఎదురు గురించి నిలబడలేడు వాడు. ఇదిగో యెహోషువ పాతుకి దేవుడు అలా చేశాడండి. యెహోషువ పాతు సైన్యం చిన్న సైన్యం, కొద్ది మందే. వాళ్ళు వచ్చిన ఊరంతమంది, చాలామంది వచ్చారు. కానీ భయపడిపోయాడు. అప్పుడు పాస్టర్ గారు వచ్చి, ఎందుకయ్యా భయపడిపోతావు? దేవుడు ఉన్నాడు కదా మనకి, నీకు దేవుడు నాకు దేవుడు ఉన్నాడు, నన్ను పంపించాడు దేవుడు అని ఆ సేవకుడు చెప్పాడు. అప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడు, నిలబడ్డాడు. నువ్వు అలా చూస్తా ఉండు అన్నాడు. చూశాడు, ఆ శత్రువులందరూ వాళ్ళు పెట్టుకోవాలే నాశనం అయిపోయారు. దేవుని బిడ్డలారా, మీరు కూడా విశ్వాసులు, మంచి విశ్వాసులు, దేవుని మీద ఆధారపడిన వారు, దేవుని మాట తీసుకోండి, దేవుని మాటతో మీరు నిలబడండి. శత్రువు ఉంటే అలాగండి అడగండి. అండి శత్రువు ఉంటే అప్పుడు అని అడగండి. ఏం భాష అలాగన్నావు కదా ఆ రోజు, ఏంటి అందరూ నాకు శత్రువులు అయిపోతున్నారు? నేను అంటున్నప్పుడు కాసేపు ఓర్చుకో అంటాను. కాసేపు ఓర్చుకో, మౌనంగా ఉండు, వద్దు మాట్లాడగలుగుతాని, వ్యతిరేకించగలుగుతాని, గొడవకి వెళ్ళకో, సైలెంట్గా ఉండు. ఆడే అరిసరిసరిసి ఆడిపోతాడు. మీరు ఆలోచించారు ఎప్పుడైనా ఆ మాట చెప్పను? నేను ఇప్పుడు లాజర్గా నాకు గొడవ వచ్చింది అనుకోండి అండి, నేనేమో తెగతిట్టి అతను లాజర్ ఏమనుకున్నాడంటే, ఆయనతో నాకు ఎందుకని మౌనం అయిపోయాడు. ఇంచేపడతాను నేను, ఇంచేపడతాను నాకు మాటలు వస్తాయా? అప్పుడు ఆ ప్రేమ కుమార్ అలా దారిని వెళ్తున్నాడు. ఏందిలా అలా కడుతున్నాడు, ఆ పనికి మాలోడేటి అలా మాట్లాడుతున్నాడు, అడిగి బుద్ధి ఉందా లేదా అంటాడండా. ఎందుకంటే లాజర్ మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. నేనే ఊరికి అరుతున్నాను, ఆలకించాడు. అప్పుడు ప్రేమ కుమార్లు అంటాడు. అప్పుడు లాజర్కు సపోర్ట్ చేసి ఏమన్నాడు, ఏటా పని కూడా బుద్ధి లేదా, జ్ఞానం లేదా, అలా మాట్లాడతాడు. ఏదో మాట మాట్లాడేది లాజరు అంటాడండా. అది అన్నమాట మన విశ్వాసం. మనకు మాటలు రావని కాదు, మనం మౌనంగా ఉండాలి. మనం మౌనంగా ఉండమని ఎవరు చెప్పారు? ఏమ్మా, దేవుడు చెప్పాడు. మౌనంగా ఉండాలి. మనం మాట్లాడడానికి తగం. మనం ఆరిలాగా మాట్లాడే మనసు కాదు మంది. నీకేంటంటే తగ్గించుకునే జీవితం నీది. ఎలాగా? దేవుని మాటని ఆధారం చేసుకున్నావు. మాట్లాడలేదని వాడు మౌనంగా ఉన్నాడని నీ ఇష్టం వచ్చినట్టుగా పేరు చేస్తావు వాడి మీద. పేర్చుకో, రేపు అయ్యే తిరిగి నీ మీదకి వెళ్తాయి, నీ మీదకి వెళ్తాయని తప్పుగా వస్తాయండి. నేను చూశానండి, నా ఈ గ్రామంలో చూశాను నేను. చాలామంది నన్ను చాలా శత్రువుగా చూశారు. నన్ను చాలామంది చాలా రకాలుగా అనేవాళ్ళు.
అన్ని మాటలు ఆళ్ళకేది మళ్ళా రివర్సల్ వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళే వచ్చి బాబా పరాంజే బాబా భాస్కర్ పరాంజే బాబా ఏమమ్మా అంటే బాగలేదు బాబా. ఎందుకు బాగలేదు? నువ్వు అన్న మాటలు, నువ్వు దూషించిన దూషణ తిరిగి దేవుడి మీద పంపించాడు కీడుని. నిజమండి, పంపిస్తాడండి. నా దేవుడు చాలా గొప్పవాడు. శత్రువులు నీకు లేకుండా చేస్తాడు. నీకు ప్రశాంతమైన మార్గము నీకు చూపిస్తాడు. కానీ నువ్వేం నేర్చుకోవాలంటే, ఈరోజు విన్న మాటలు ఏ మాటలు విన్నారు మీరు? ఏమ్మా, ఆయన మాట జాగ్రత్తగా వినాలి. రెండవది, ఆయన చెప్పింది సమస్తము చేయాలి. తర్వాత 25లో ఆయనను సేవిస్తూ ఉండాల, ఆయనతో మనం నడాల. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలా. ఆయన గురించిన కార్యక్రమం జరుగుతుందంటే అక్కడ ఉండాలి నువ్వు. ఆయన గురించి ప్రార్థన జరుగుతుందంటే అక్కడ ఉండాలి నువ్వు. అలాగ నడిస్తేనే నువ్వు సేవించినట్లు. కానీ ఆగిపోయావంటే మళ్ళీ ఎలా ఉంటుంది? అప్పుడు అలాగా ఉంటుంది. ఎవరిలాగా? లోతు భార్యలాగా. ఏమంది? దూతల చేతిలో ఉన్నారు వీళ్ళందరూ, దూతలే పట్టుకున్నారు అందరినీ. రండి బయటికి అని లాక్కొచ్చాడు, చెప్పాడు, అమ్మాయి వెనక్కి తిరిగి చూడకండి మీరు అన్నాడు. చెప్పాడు, దూతలు చెప్పారు. బయటకు వచ్చేసారు. ఊరు బయటికి వచ్చిన వారు ఏమండి, లోతు కుమార్తెలు చూడలేదు. కానీ లోతు భార్య ఏం చేసింది తెలుసా? ఇలా చూసింది, అలా ఉండిపోయింది. ఏమా రావేవా అంటున్నాడు. వెళ్ళే రావేవా, వెనక్కి చెప్తే ఆయన అయిపోతాడు. ఆయనకు భయం ఉంది కదా. ఎవరు చెప్పిన భయం? దేవతలు చెప్పిన భయం ఉంది కదా. వెనక్కి తిరిగి చూడకూడదని దేవతలు చెప్పారు లోతుకి. అందుకని ఇలాగుండిపోయి ఏవా రావే రాయా అన్నాడు. ఏమవుతుంది? ఏమైపోయింది? ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమండి, మనిషి ఎంత క్షణాల్లో మారిపోయింది. ఎందుకంటే వెనకైపోయింది. దైవ కార్యం చేయటానికి దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోయింది. అది చాలా పెద్ద ప్రమాదమైంది. అది చాలా నష్టం జరిగింది. దేవుని బిడ్డలారా, అలా ఉండవద్దు. ఎందుకో వాక్యం చెబుతుంది, యెహోవాను నువ్వేం చేయాలా? సేవించాలా. ఏమండి, ఎవరిలాగా సేవించాలా? సేవించాలమ్మా? ఎవరిలాగా సేవించాలా? కాలేబులాగా నిండి మనస్సుతో సేవించాలా. ఇంకెవరున్నారు? ఇంకెవరు లేరా? ఇంకెవరు రారు, గుర్తు రారు అన్నప్పుడు. ఇంటికి వస్తే గుర్తొస్తాయి మన అందరం, అవునా కదండి? ఇంటికి వెళ్తే గుర్తొస్తాయి. ఇక్కడే గుర్తురావు. భాస్కర్ అనగానే చెప్పలేకపోతాను నేను, నాకేంటో కానీ గుర్తురావు ఏమి. ఇంటికి వెళ్ళగానే గుర్తొస్తాయి నాకు. ఓయ్ ఏం చెప్పాలి వీళ్ళకే? ఆదికాండం 5వ అధ్యాయం 22 వచ్చింది చూడు. అక్కడ ఎవరున్నారు? ఒక ఆయన. మరి ఏం చేశాడు ఆయన? దేవునితో నడిచాడంట. దేవునికి స్తోత్రం చెప్ప. దేవునితో నడిచాడంటండి. ఎవరో ఆయన? హానోకు. అంటే వెంబడించడంలో వెనకాడలేదు, దేవుని సేవించడంలో వెనకాడలేదు. అడుగు ముందుకేసాడు కానీ వెనక్కి చూడలేదు. అందుకు ఆయనకి ఏమి లేదు, మరణం లేదు. నమ్ముతావా నువ్వు? నమ్మలేం మనం. ఊరికవా చెప్పావు కానీ బైబిల్ ఉంది కదా. రక్తమాసాలంటే దేవుని రాజ్యం స్వతంత్రుకొని ఇక్కడ చనిపోవాలంట కదా అని బైబిల్ ఉంది కదా. చెప్పలేదు అంటాం మనం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవము, అది నిజము. ఏంటది? హానోకు మరణము చూడకుండా కొనుపోబడ్డాడు, పరలోకమునకు తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఇది నమ్మాలి, ఇది మనం నమ్మాలి దేవుని బిడ్డలారా. అందుకని ఈరోజు రెండు విషయాలు చెప్పాను మీకు. ఒకటి ఏమంటే, శత్రు భయం లేకుండా దేవుడు నీ పక్షుకు నిలబడతాడు. 2, నువ్వు తినే ఆహార పానీయములు దీవిస్తున్నాడు. నీకే ఇబ్బంది ఉండదు, ఏ రోగం ఉండదు, ఏ వ్యాధి రానివిడిక. దీర్ఘాయుష్యమంతుడు, చిరకాలము జీవిస్తావు. నీలో ఏ వ్యాధి ఉండకుండా, ఏ రోగం ఉండకుండా ఆ దేవుడే నీకు స్వస్థత, ఆరోగ్యమును కలిగించి, దీవించి, ఆశీర్వదించి మనల్ని నడిపించునుగాక. దేవుడి వాక్యాన్ని మన ఇక్కడిలో బలపరచునుగాక. ఆమేన్. సాక్ష్యాలు ఎవరైనా ఉంటే రండి. సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? బాబు మౌతి బాబు. దేవునికి స్తోత్రములు. అలాగే